హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో టిఎస్ సెకండ్ ఇంటర్ కామర్స్ వాళ్ళకి అకౌంటెన్సీ పార్ట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చానండి. అట్లాగే కొన్ని నేను 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే 1 or 2 months అవుతుందండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి. తర్వాత నేను సిఎంఏ ఇంటర్ వాళ్ళకి వీడియోస్ చేస్తున్న వల్ల నేను సెకండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చేయలేదు వీడియోస్. ఈ క్లాస్లో ఏంటంటే థియరీ పార్ట్ అంటే కామర్స్ పార్ట్ నుంచి సెకండ్ ఇంటర్ కామర్స్ పార్ట్ నుంచి తెలంగాణ స్టేట్ వాళ్ళకి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తున్నానండి. ఆల్రెడీ ఏపీ వాళ్ళకి చేసి అప్లోడ్ చేసేసాను. ఇంకా ఫస్ట్ ఇంటర్ వాళ్ళకి చేయలేదు. ఇది సెకండ్ ఇంటర్ వాళ్ళకి వీడియో చేస్తున్నాను. అయితే మనకేంటి, కామర్స్ లో ఫస్ట్ పార్ట్ లో 3 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే మనం 2కి ఆన్సర్ చేయాలి. అంటే 10 into 2 20 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మొత్తం నీకు 6 క్వశ్చన్స్ ఇస్తే ఎనీ 4 ఆన్సర్ చేస్తే 4 into 5 20 మార్క్స్. ఓకే, అంటే 20 + 20 40. తర్వాత థర్డ్ సెక్షన్కి వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ మన 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. ఎనీ 5 into 2 10 మార్క్స్. అంటే 20 20 10 మార్క్స్ లో 20, 5 మార్క్స్ లో 20 అండ్ 2 మార్క్స్ లో 10 మార్క్స్, మొత్తం కలిపి 50 మార్క్స్. ఇది వచ్చేటప్పటికి మనకి కామర్స్ పార్ట్. తర్వాత అకౌంటెన్సీ పార్ట్ వచ్చేటప్పుడు తెలిసిందే కదండి, 20 మార్క్స్ కి మనకి ఒకటే ఒక ప్రాబ్లము మనకి సెకండ్ ఇంటర్ లో పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి అడగడం జరుగుతుంది. తర్వాత అంటే దానికి నో చాయిస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 2 10 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి కన్సైన్మెంట్ చాప్టర్, తర్వాత మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి థియరీ ఇస్తాడు, అకౌంట్స్ లో థియరీ, అలాగే సమ్స్ కూడా ఇస్తారు. మనం సమ్స్ కి ప్రియారిటీ ఇస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. తర్వాత 2 మార్క్స్ వచ్చేటప్పటికి మనకి 8 క్వశ్చన్స్ లో థియరీ క్వశ్చన్స్ తో పాటు ఎక్కువగా రిపీట్ అవుతుంది ఏంటి అంటే పార్ట్నర్షిప్ నుంచి న్యూ పిఎస్ఆర్ అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వడం జరుగుతుందండి. ఇక మిగిలిన మనం ఏంటంటే థియరీ క్వశ్చన్స్ రాసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసానండి ఇంపార్టెంట్ ఇది. నేను మళ్ళీ దీని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు క్లాస్ లో మనం ఇంపార్టెంట్ 10 మార్క్స్, ఇది కామర్స్ పార్ట్ నుంచి 5 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఓకే ఓకే అండి, కనపడుతుందా? డిస్ప్లే అవుతుంది కదా? ఇదండి, ఇదిగోండి, టిఎస్ సెకండ్ ఇంటర్ కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2025 పబ్లిక్ ఎగ్జామ్స్. మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కి ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్ లో ఇదిగోండి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్? మనీ మార్కెట్ కి క్యాపిటల్ మార్కెట్ కి డిఫరెన్సెస్ కనుక్కోవడం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది రిపీటెడ్ క్వశ్చన్, చాలా సార్లు ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామ్ లో. సో ఇది చదివేసేయండి. ఇవాళ డేట్ ఎంతండి? ఇవాళ ఏంటంటే మీరు ఒకవేళ లాంగ్వేజెస్ చదువుతున్నా కూడా ఈ క్వశ్చన్ టైం ఇచ్చేసి ఈ క్వశ్చన్ చదివేసి అవతల పడేసేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ సెబీ? ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్? సెబీ ఫంక్షన్స్, పవర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇది రేపు చదివేసేయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివేసేయండి ఖచ్చితంగా. నా ఎనాలిసిస్ ప్రకారము మళ్ళీ చూద్దామండి, పబ్లిక్ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత పేపర్ వచ్చేదిగా మళ్ళీ చూద్దాము. ఈ 2 వీటిల్లో నుంచి మీరు రాయగలుగుతారని అనుకుంటున్నానండి, 2 ఖచ్చితంగా. తర్వాత వాట్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్? ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్, వీటి తర్వాత ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ ఫంక్షన్స్ అండి ఇది. తర్వాత క్యారెక్టరిస్టిక్స్, తర్వాత డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ముందైతే కనుక ఈ 3 చదివేసిన తర్వాత వీటికి రండి. ఓకే, ఫస్ట్ ఇవి 3 అవ్వగొట్టేయండి. అంతవరకు 10 మార్క్స్. తర్వాత 5 మార్క్స్. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవాళ 10 మార్క్స్ క్వశ్చన్ చదవమన్నాను కదండి, దాంతో పాటు ఇది కూడా అవచేసేయండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్? తర్వాత లిస్ట్ అవుట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సంబంధించి ఆబ్జెక్టివ్స్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. రేపు కంప్లీట్ చేయండి. 10 మార్క్స్ క్వశ్చన్ పైన చదువుతారు కదండి, దాంతో పాటు రేపు కంప్లీట్ చేసేయండి. తర్వాత వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఆర్ ఈ బ్యాంకింగ్? ఎక్స్ప్లెయిన్ 4 అడ్వాంటేజెస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎల్లుండి కవర్ చేసేయండి. 3 క్వశ్చన్స్ అయిపోతాయి. అలా షెడ్యూల్ వేసుకోండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ లో రకాలు. ఓకే,
అంటే ఈ రెండు ఆర్ నెక్స్ట్ మూడోది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ అంటే అడ్వాంటేజెస్ కానీ లేదంటే ఈ బ్యాంకింగ్ టైప్స్ కానీ లేదంటే ఈ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కానీ ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. వాటిలో ఇది మెయిన్ వచ్చేటటువంటిది అడ్వాంటేజెస్ ఎక్కువ అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఈ మూడు మాత్రం అవజేసేసేయండి. క్లియరా? తర్వాత explain the special support extended by the government of Telangana state to the SC/ST entrepreneurs in our state. మన స్టేట్ లో తెలంగాణ గవర్నమెంట్ SC/ST ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి సపోర్ట్ ఏంటి అంటున్నారండి. ఖచ్చితంగా చేయాల్సిన క్వశ్చన్ ఇది కూడా. వీటిలో నుంచి వస్తుంది. నేను చెప్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా తగులుతాయి. మనం తర్వాత మీకు పరీక్ష అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ఇంకో వీడియో చేస్తాం. వాట్ ఆర్ ద స్పెషల్ ప్రీవియస్ ఎనాక్టెడ్, దీని తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ దీన్ని చదివేసిన తర్వాత దీనికి రండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే దీనికి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ అంటే హోమ్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ అంటే ఫారిన్ ట్రేడ్. ఓకే, అంటే మొత్తం మీద 8 క్వశ్చన్స్ కి ముందు మీరు ఒక వారం రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుని వారం రోజుల్లో ఇంతవరకు కంప్లీట్ చేసేసేయండి. రోజుకు ఒక క్వశ్చన్ చెప్పుని ఇంతవరకు కంప్లీట్ చేసేస్తే ఖచ్చితంగా మీరు 20 మార్క్స్ గెయిన్ చేయడానికి, అంటే ఏదైనా హాఫ్ మార్క్ తీసినా కానీ బాగా రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తారండి. వాల్యుయేషన్ లో ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా ముందు 8 చేసేసేయండి. దాని తర్వాత ఈ రెండు చదవండి. ఏంటది? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెజ్ అడ్వాంటేజెస్, తర్వాత డిఫైన్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్. ఇది ఈ 8 అయిపోయిన తర్వాత మీరు టైం ఉంటే వీటికి రండి, చదువుకుంటే మంచిది ఎందుకైనా. ఓకే, తర్వాత 2 మార్క్స్. వాట్ డూ యూ మీన్ బై బ్రిడ్జి లోన్? బ్రిడ్జి లోన్ చదువుకోకుండా వెళ్ళొద్దు, ఖచ్చితంగా రాబోతుంది. అలాగే వాట్ ఈస్ బిల్ ఆఫ్ లేడింగ్? ఓకే, బిల్ ఆఫ్ లేడింగ్ ఖచ్చితంగా చదవండి, ఇది కూడా రాబోతుంది. తర్వాత IRDA మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత డిఫైన్ స్టాఫింగ్. ఓకే, 4 ఇంపార్టెంటే. తర్వాత బాండెడ్ వేర్ హౌసెస్, హాకర్స్, పెడ్లర్స్. ఓకే, ఇది రెండిట్లో ఒకటి అడగొచ్చు, లేదా 2 కలిపి అడగచ్చండి. తర్వాత బుల్స్ అండ్ బేర్స్, ఇది ఒకవేళ అడిగితే 5 మార్క్స్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. మనీ మార్కెట్, తర్వాత ఎండోమెంట్ పాలసీ, పార్టీస్ కంట్రోల్, చీప్ జాక్స్, ఫైర్ ఇన్సూరెన్స్. ఓకే, ఇవి ఇంతవరకు అయిపోయిన తర్వాత వీటికి రండి. ఓకే, ఈ 8 అయిపోయిన తర్వాత వీటికి రండి. ఓకే, మీరైతే మాత్రం ఫస్ట్ ఇంతవరకు అయితే 1, 2, 3, 4 చదివేసేయండి. దాంతోపాటు ఇది కూడా. క్లియరా? ఇదిగోండి, ఇంతవరకు అయితే కంప్లీట్ చేసేయండి. ఈ 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ లో వీటికి రండి. ఓకే, తర్వాత వీటి ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. ఇదండి మనకి టోటల్ గా ఇంపార్టెంట్ లిస్ట్. ఆల్రెడీ నేను ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. TS ఇంటర్మీడియట్ సెకండ్ ఇంటర్ అని చేస్తున్నానండి వీడియోస్. సెకండ్ ఇంటర్ కామర్స్ అనేసి, కామర్స్ అని ఉండదు అక్కడ, అకౌంటెన్సీ కదండి నేను చేసింది, అకౌంటెన్సీ అని ఉంటది. మన ఛానల్ లింక్ ఏంటి అంటే అనగాని కామర్స్. ఇది ఛానల్ లింక్, అనగాని కామర్స్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. స్టూడెంట్స్ లైక్, ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వీటిలో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేదంటే 20 అకౌంటెన్సీలో కొన్ని నేను వీడియోస్ పెట్టానండి. 20 మార్క్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాబ్లము. అలాగే 10 మార్క్స్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని 5 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడండి. ఓకే స్టూడెంట్స్, ఎండ్ చేసేద్దాం క్లాసు. ఓకే అండి.